నేను మంచి అనుకుంటాను, కానీ ఎక్కడో చోట ఏదో ఒక పొరపాటు పడుతూ ఉంటాను గనక దయచేసి నీ రక్తంతో నన్ను కడుగు, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అని కృపను వేడుకోవాలి, రక్తమును ఆశ్రయించాలి, క్షమాపణ కోరుకోవాలి, జరిగిన పొరపాట్లు ఏవైనా ఉంటే మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడాలి, ఒక మంచి తీర్మానం చేయాలి. ఇదంతా కూడా ఆయన శరీర రక్తాల్లో మనం చెయ్యి వెయ్యక మునుపు మనం పొందవలసిన సిద్ధపాటే కానీ కేవలం ఇది కేంద్ర బిందువు కాదు. మరి అదెందుకు, ప్రభు వల్ల ఎందుకు అంటే దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటేమిటంటే, ఒకటి మనకు పెద్ద సమస్య అయింది, చాలా కీలకమైంది ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకున్నాం, పాతవి గతించినవి సమస్తము క్రొత్తవాయను అని పాట పాడుకున్నాం, అప్పుడేదో బిర్యానీ వండుకున్నాం, తిన్నాం బాప్తిస్మం పొందిన రోజు. మళ్ళా ఆ రోజు వచ్చినప్పుడల్లా ఫంక్షన్ చేసుకుంటుంటాం, అదంతా నడుస్తుంటుంది. ఎందుకు నువ్వు పండగ చేసుకుంటున్నావు అంటే బాప్తిస్మం పొందాను. బాప్తిస్మం పొందినప్పుడు ఏం జరిగిందంటే, ప్రాచీన జీవితము సమాధి చేయబడి క్రీస్తు యేసునందు నాకు నూతన జీవం దొరికింది, నూతన జీవితం దొరికింది, కాబట్టి నేను పండగ చేసుకుంటున్నా అని ప్రకటిస్తున్నాం. మనం కూడా అదే అనుకుంటున్నాం, బాగుంది. బాప్తిస్మం పొంది ఈ కార్యక్రమం చేసుకొని అయిపోయిన తర్వాత ఇక మళ్ళా జీవితం ప్రారంభిస్తే పాటేమో నవజీవనం, నూతన జీవం, క్రొత్త జీవితం అని పాట అయితే పాడుతున్నాం, కానీ ఎక్కువ శాతం పాత జీవమే పనిచేస్తుంది. ఇలా ఉండకూడదు, ఇలా చెయ్యకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అని వేటిని గురించి అయితే మనం అనుకుంటామో వాటినే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా ప్రవర్తించాలని వేటిని గురించి మనం అనుకుంటున్నామో అవి జరగట్లా. ఇదేందిరా, పాటేమో కొత్త జీవితం దొరికిందని పాడుకుంటున్నావు, బతుకేమో పాత బతికే బతుకుతున్నావు. ఆ రోత బతుకు తాలూకు ఛాయలు ఇంకా పోలేదు. ఇంతకు అసలు కొత్త జీవితం వచ్చినట్ట రానట్ట? మనం కదిలితే పాడుకునే పాట జయ హే జయ హే జయ హే అనే పాటలో ఫస్ట్ చరణం అదే. సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను. సిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను. సిలువ పతాకము జయమును గూర్చెను, సిలువ పతాకము జయమును గూర్చెను. జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే జయ హే జయ హే జయ హే జయ జయ దేవసుత, జయ జయ విజయ సుత. దేవునికి మహిమ. పాట ఏం పాడారు? కలువరిలో నవ జీవన మొదవెను అంటే నవజీవనము అంటే క్రొత్త జీవితం దొరికింది. అది కలువరి శిలువ బలియాగము ద్వారా నాకు యేసు ప్రభు ఇచ్చాడని పాడాం. నిజంగానే ఆ నవజీవనం తాలూకు పద్ధతులు, ప్రవర్తనలు అవే మనలో వ్యక్తం అవుతున్నాయా, లేకపోతే ఆ ప్రాచీన పురుషుని యొక్క తత్వం, ఆ ప్రాచీన జీవిత విధానం అదే పొడసూపుతుందా? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నవజీవనం పాటేనా? నిజంగా నవజీవనం క్రియలో కనపడుతుందా? లేదన్నా ప్రాచీన జీవితపు ఛాయలు కూడా కనపడుతున్నాయి. ఆ ప్రాచీన జీవితం ఉంది కదా, గతించిపోయిన జీవితం, దాని తాలూకు లక్షణాలు కూడా మళ్ళీ కొన్ని వ్యక్తం అవుతున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా. కొంతమంది చేతులు ఎత్తారు, కొంతమంది ఎత్తలా.
అంటే చేతులు ఎత్తిన వాళ్ళందరూ నవజీవన మార్గంలో ఉన్నారు. ఆ ప్రాచీన జీవితపు తాలూకు కోపం కానీ, పాపం కానీ, లోపం కానీ, మోహం కానీ, దుర్మార్గపు దృష్టి కానీ, అసూయ కానీ, కుళ్ళుబోతు బుద్ధి కానీ, ఏడుచుకునే బుద్ధి కానీ, కృంగిపోయి ఏం లేవా? ఉన్నాయా లేవా? ఏదో ఒకటి. ఇప్పుడు పెద్ద కుప్ప అయితే ఉన్నాయిలే. కక్ష పెట్టుకోవటం కానీ, పగ సాధింపులు కానీ, మాటకు మాట కానీ, దూషణకు ప్రతిదూషణ కానీ, దెబ్బకు దెబ్బ కానీ, అవతలలో కొట్టకపోయినా వీళ్ళు కొట్టడం కానీ ఏమి లేవా? అస్సలు ఉన్నాయా లేవా? మరి అవి మీ నుండి జరుగుతున్నప్పుడు, నా నుండి జరుగుతున్నప్పుడు, మన నుండి కొన్ని లోపాలు, పాపాలు, పొరపాట్లు జరుగుతున్నప్పుడు, కలువరిలో నవ జీవన మొదవెను దాని సంగతి ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కలువరిలో నవ జీవన మొదవెను అన్న దాని సంగతి ఏంది? పాటేమో అంత మారిపోయింది, అంత కొత్తగా అయిపోయింది, ఎందుకంటే ప్రవర్తన ఏమో మారలేదు. దీనికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలోనే స్పష్టంగా చెప్పింది. చేయొద్దు అనుకున్న ఏమో చేస్తున్నాం, చేయాలి అని దేవుడు ఆజ్ఞాపించిన ఏమో చేయట్లేదు. దానికి కారణం గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం సాక్ష్యం ఇచ్చింది. ఒక్కసారి తీయండి. గలతీ పత్రిక 5:17 ఒక్కసారి తీయండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును లేదా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు. మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అనే మాట అండర్లైన్ చేయండి. సహజంగా మనం ఏం చేస్తాం? పై 2 ముక్కలు చదివి దాటిపోతాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అన్న మాట మాత్రమే చదివి దాటి వెళ్ళిపోతాం. కానీ ఆ కింద అన్నాడు మీరు ఏవి చెయ్య నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురని కన్ఫామ్ చేసి పడేశాడు. చాలా అనుకుంటారు బాబు మీరు చేయాలని, చాలా అనుకుంటారు మీరు, కానీ మీరు చెయ్యరు, చెయ్యకుందురు అన్నాడు. దీన్నే సపోర్ట్ చేస్తూ రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. చేయాలనుకున్న మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అన్నాడు. ఈ 2 వచనాలు మీరు గమనిస్తే మీరు అనుకుంటారు మీరు చెయ్యరు, మీరు ఏవి చేయ నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు అనేమో అక్కడ అన్నాడు. ఇక్కడేమో చేయాలనుకున్న మేలు చేయక చెయ్యగోరని కీడే చేయుచున్నాను అన్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మన శరీరములో ఏదో వేరొక నియమం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అదే పాప నియమం. అది మన శరీరాల్లో ఉంది. మన శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది కూడా మంచిది లేదు అని సెలవిచ్చాడు. అదే గలతీ పత్రిక 5:19. ఇక్కడ కూడా శరీరము నుండి మేలైనది మంచిది ఏది లేదు అని రోమాపత్రిక 7:18 కూడా చెప్పాడు. నా యందు అనగా నా శరీరమందు అని స్పష్టంగా మాట్లాడాడు. శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఏం చెప్పాడంటే శరీరము నుండి ఉత్పత్తి అయ్యేది ఏది మంచిది కాదు, శరీరంలో నివసించేది ఏది కూడా మంచిది కాదు. అంతేనా? రైట్. మరి ఇప్పుడు ఆ శరీరం ఏమన్నా మనం మార్చుకోగలిగామా? అదే శరీరాన్ని కలిగి ఉన్నామా? అందరూ చెప్పాలి. శరీరం మార్పిడి ఏమన్నా జరిగిందా? అదే శరీరమా? ఇంకా మనకు మహిమ శరీరం రాలేదుగా, మట్టి శరీరమేగా, సకల పాపాలకు నిలయంగా ఉన్న శరీరమేగా, ఆదాము సంబంధిత శరీరమేగా, ఆదాము నుండి సంక్రమించిన శరీరమే అందరిది. కాబట్టి ఇక్కడ ఎవరు స్పెషల్ లేదు. నేనైనా మీరైనా అబ్బో ఈయన మహానుభావుడన్న మరి ఎవడైనా, లోకంలో వాడైనా లేకపోతే దేవుల్లో ఉన్న వ్యక్తి అయినా
ప్రతి నరుడు కూడా అదే శరీరమును కలిగి ఉన్నాడు. ఏ శరీరం కలిగి ఉన్నాడు? గలతీ పత్రిక, రోమా పత్రిక, రోమా 7:18 చెప్పిన శరీరము, గలతీ పత్రిక 5:17, 19 చెప్పిన శరీరము. ప్రతి మనుషుడు కలిగి ఉన్నాడు. స్త్రీ, పురుషుడు అందరు కలిగి ఉన్నారు. మళ్ళీ అదే రోమా పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. మళ్ళీ అందులోనే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ధనికుడని లేదు, దరిద్రుడని లేదు, పండితుడని లేదు, పామరుడని లేదు. అటు పెద్ద చదువుకున్నాడండి బాబు, మంచి చదువు అంటే వాడు కూడా పాపం చేస్తున్నాడు. వాడు కూడా ఎక్కడో చోట గడ్డి తినే చేష్టాలు చేస్తున్నాడు. వీడికి అసలు చదువు లేదు, వీడి విద్య లేని పామరుడు అంటే వాడి దగ్గర రేంజ్లో వాడు కూడా చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక్కడు కూడా మంచివాడు లేడు, అందరూ తేడా అని చెప్పేసింది బైబిల్. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరు ఫీల్ అవటానికి వీలు లేదు, వీళ్ళందరూ తేడా, నేను ఒక్కడనే మంచివాడిని, మంచిదాన్ని అంటే ముఖం పగలగొట్టిద్ది బైబిల్. కాబట్టి ఇక్కడ ఓవర్ యాక్షను ఎవ్వరూ చేయడానికి వీలు లేదు. ఓకేనా? ఏదేదో ఫీల్ అవ్వడానికి వీలు లేదు. అందరూ అదే శరీరాన్ని కలిగి ఉన్నారు అనేది ఫస్ట్ మనకు అర్థం కావాలి. అయితే ఏం జరిగిందంటే, మారు మనసు పొందకముందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకముందు మనలో ఒకటే జీవము పనిచేసింది, ప్రాచీన జీవం. ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో మన లోపలికి దేవుని జీవం ప్రవేశించింది. దేవుని స్పర్శ లేదా దేవుని స్పృహ అనేది మనలో స్టార్ట్ అయింది. అప్పటిదాకా సరైన జడ్జిమెంట్ ఇవ్వని మన మనస్సాక్షి అక్కడి నుంచి క్రీస్తు రక్తము చేత పరిశుద్ధ పరచబడి సరిగా పనిచేయటం మొదలుపెట్టింది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే పనిచేయటం మొదలుపెట్టిందో, దైవిక జీవం ఎప్పుడైతే మనలో కొంత ప్రవేశించిందో, అప్పటిదాకా మనకు లేని పరిశీలన, పరిశోధన, ప్రశ్న, ఆవేదన అప్పుడు స్టార్ట్ అయ్యాయి. అర్థమైందా? కళ్ళు పనిచేయనప్పుడు కంచంలో ఏముందో అర్థం కాల, ఏది పెట్టినా తినేసాం. కళ్ళు పనిచేసినప్పుడు అరే తినే కంచంలో అన్ని చీమలే ఉన్నాయని బాధపడ్డట్టు. కళ్ళు పనిచేయకముందు ఆ పరిశీలన మనకు లేదు, ఏది ఉన్నా తిన్నాం, ఏ ఫీలింగు లేకుండా బతికేసాం. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, ఇప్పుడు అంతకుముందు ఏ ఫీలింగ్ లేకుండా తిన్నది ఇప్పుడు ఏది తినబోయినా సరే చూడాల్సి వచ్చింది. ఎందుకంటే కళ్ళు పనిచేస్తున్నాయి కదా. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? రైట్. ఇప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి కాబట్టి ఏది తినబోయినా సరే చూసుకుంటాం. అలాగే గతంలో మనస్సాక్షి చెడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు అదే లైఫ్, ఆ పాపమే జీవితం, అదే ఇంకా ఏం తేడా లేదు, అందరు ఎలాగో నేను ఎలాగే అని ఇంత ఫీలింగ్ లేకుండా తప్పులు చేసాం, పాపాలు చేసాం, ఇష్టం వచ్చినట్టు బతికాం, ప్రవర్తించాం, ఏ ఫీలింగ్ లేదు. కానీ ఎప్పుడైతే క్రీస్తు రక్తం చేత విమోచింపబడి మనస్సాక్షి శుద్ధీకరణ పొంది తిరిగి బ్రతికిందో, అప్పుడేం జరిగిందంటే ఇక పరిశీలన స్టార్ట్ అయింది. ఇదేంటి, నేను ఇలా చేస్తున్నానేంటి, నేను ఇలా ఉన్నానేంటి, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, నేను ఇలా ప్రవర్తిస్తున్నానేంటి, నేను ఇలా మాట్లాడుతున్నానేంటి, నేను ఇలా పోతున్నానేంటి? ఒకప్పుడు లేదది. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధి చేయబడి తిరిగి బ్రతికిందో, బాగు చేయబడిందో, జడ్జిమెంట్ సరిగా పనిచేయటం మొదలుపెట్టింది నీలో, అప్పుడు నీకు పరిశీలన, పరిశోధనతో పాటు ఆవేదన స్టార్ట్ అయింది. ఏ వేదన స్టార్ట్ అయింది? ఇప్పుడు కళ్ళు లేని వ్యక్తికి నువ్వు ప్లేట్లో ఏం పెట్టినా సరే గొడవ ఉండదు, ఆ మనిషికి శుభ్రంగా తినేస్తా. బాధలన్నీ కళ్ళున్నోడికే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెలుసా మీకు? బాధలన్నీ కళ్ళు లేని వ్యక్తికి కలర్తో పని లేదు. ఏది వేసుకున్నా, నువ్వు ఏది ఇచ్చినా సరే వేసుకుంటారు, అది ఎలా ఉందో వాళ్ళకి అనవసరం పాపం కదా. ఆహారం విషయంలో కానీ, వస్త్రం విషయంలో కానీ, నివాసం విషయంలో కానీ, ఇంటికి వేసే కలర్ విషయంలో కానీ, కళ్ళున్నోడికి ఆ చార్ట్ ముందు పెట్టుకొని వెతికి 20 మంది నడుతుంది, ఈ కలర్ బాగుందా, ఎదురు గోడకి వేపిద్దాం అనుకుంటున్నానులే, రూమ్కి వేపిద్దాం అనుకుంటున్నానులే, బట్టలు తీసుకునే కాడు కూడా వీళ్ళ కళ్ళు ఉండి వీళ్ళ కళ్ళు సరిగా పని చేయవేమో అనే డౌట్తో మళ్ళీ పక్కాళ్ళ కళ్ళు కూడా పని పెడతారు.
డ్రెస్ చూడు, ఇది చూడు, అది చూడు, అది చూడు, ఇది చూడు. అదే కళ్ళు లేని వ్యక్తికి ఏ కలర్ అయినా ఒకటే. ఈ కలర్ బాగుందంటే అది ఎట్లా ఉందో నాకేం తెలుసు బాబు, ఏదో ఒకటి ఏంటి వేసుకుంటాను, సిగ్గు కప్పుకోవాలి కదా. ఇప్పుడు కళ్ళు లేని స్థితిలో ఉంటే అదొక జీవితం, అదొక పరిస్థితి. అప్పుడు ఏ పరిశీలనలు లేవు, ఏ పరిశోధనలు లేవు. కానీ కళ్ళు వెలిగించబడ్డ తర్వాత చూడటం వచ్చిన వాడికి అన్నీ వెతుకులాటే, అన్నీ పరిశీలనే. మన పరిస్థితి ఇప్పుడు అలా అయింది. ఒకప్పుడు మనకు లేని స్పృహ ఇప్పుడు వచ్చింది, ఒకప్పుడు మనకు లేనటువంటి పరిశీలన ఇప్పుడు ఏర్పడింది. ఈ పరిశీలన దెబ్బకి మనకు మనశ్శాంతి కరువై ఆవేదన స్టార్ట్ అయింది. పాటేమో వేదన లేదు, శోధన లేదు, వేదన. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, వేదన లేదా? ఇప్పుడు మరి అట్లయితే ఆయన ఎట్ట పాడాడు? పెద్ద ఆయన ఏ కోణంలో పాడాడంటే, భూమి మీద బ్రతుకునకు సంబంధించిన వేదన నాకు లేదు. కష్టాలు, కన్నీళ్లు, లేమి, కొదవ, కొరత, వస్త్రహీనత, కరువు, ఈ వీటిని గురించిన వేదన నాకు లేదు. అది ఆయన భావం. కానీ పాపాన్ని గూర్చిన వేదన, పొరపాట్లను గూర్చిన వేదన అందరికీ ఉంది. చివరికి కొంతమంది అయితే రాజీ పడిపోయారు. అహే, ఎంత పోరాడినా మన వల్ల కాదు, ఎన్ని తిప్పలు పడ్డా మన చేత కాదు. పోరాడి 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 కొంతమంది పాపంతో రాజీ పడిపోయారు. ఎవరైనా క్రీస్తునందు నేను క్రొత్త జీవాన్ని పొందుకున్నానని మాట్లాడితే ఆ వ్యక్తికి వెళ్ళి నిట్టూర్పుగా చూసి, అచ్చం నేను కూడా రక్షింపబడ్డప్పుడు ఇలానే అనుకున్నాను, స్టార్టింగ్లో అంతే ఉంటుందిలే నాయన, కొద్ది కాలం ప్రయాణం చేసినాక నీకు అర్థమైద్ది అని అన్నీ వదిలిపెట్టి అడవిలోకి పోయినటువంటి వ్యక్తులు మాట్లాడినట్టు వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటారు. నవజీవనం లేదు, ఏమి లేదురా, అదే బతుకు కనపడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోరాడి 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 కొంతమంది అలసిపోయి ఆవేదనలోనే బతికేస్తారు, కొంతమంది టెన్షన్లో బతుకుతారు, కొంతమంది ఏమో ఇంకా కష్టంరా బాబు అని రాజీ పడిపోతారు. ఎట్లా? కొంతమందికి ఏమో ఎలా చేయము, ఎప్పుడు పరిపూర్ణత, ఎప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, ఎప్పుడు నేను యేసు వలె అన్ని విధాల వ్యవహరించడం సాధ్యమవుతుందని అది ఎక్కలేనంత ఎత్తైన కొండలాగా కనపడింది. భక్తులకు కనపడింది, అందుకే పాడుకున్నారు. ఏం పాడారో మీకు తెలుసు, 100 సార్లు పాడి ఉండొచ్చు నేను అది ఇన్ని సంవత్సరాల్లో. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి దేవునికి మహిమ. అంటే నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాన్ని. ఎందుకు తల్లడిల్లింది బాబు? పాపమును బట్టి. పాపమును బట్టి నా ప్రాణం తల్లడిల్లిపోయింది. ఎందుకు నాకు ఈ పరిస్థితి అని భూదిగంతాల నుంచి నీకు మొర్ర పెడుతున్నాను. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించు నన్ను పరిశుద్ధ కొండ. పరిశుద్ధంగా, నోరు పరిశుద్ధం, దృష్టి పరిశుద్ధం, చేతలు పరిశుద్ధం, నడతలు పరిశుద్ధం, ఇవన్నీ నేను పరిశుద్ధతను ప్రేమిస్తున్నా, పరిశుద్ధంగా బతకాలని కోరుకుంటున్నా. ఆ పరిశుద్ధ జీవితం కోసమే మారు మనసు పొందా, రక్షణ పొందా. కానీ
పరిశుద్ధ జీవితం అనేది నాకు అందని ద్రాక్ష పండే అయింది. దేవుడు నచ్చే విధంగా, దేవుడు మెచ్చే విధంగా బ్రతకటం నాకు కష్టతరం అయిపోయింది. ఇప్పుడు నాకెలా అనే ప్రశ్న చాలామంది పరిశుద్ధుల్లో ఉంది. ఇది న్యాయమైన ప్రశ్న, నిజంగా రావాల్సిన ప్రశ్న. ఈ ప్రశ్న నీకు రాలేదంటే నువ్వు ఇంకా సజీవంగా లైన్లో లేవని అర్థం. నువ్వు కరెక్ట్గా తిరిగి జన్మిస్తే ఖచ్చితంగా ఈ ఆవేదన నీ హృదయంలో కలుగుద్ది. ఎందుకంటే తిరిగి జన్మించిన తర్వాత మళ్ళీ ఏ పొరపాటు జరగకుండా ఉండదు కదా. ఏదో చిన్నదో పెద్దదో నోరు జారడో, కనీసం నోరన్నా జారుతాం. అలాంటి సందర్భంలోనే ఈ డౌట్ వచ్చింది నీకు, నేను ఇలా ఉండకూడదు కదా, నాకు ఇది తగదు కదా అని నీకు వచ్చింది. మరి ఇప్పుడు ఇంత కష్టతరమైనటువంటి పరిస్థితి ఏనాటికైనా మారిద్దా అంటే మారేటట్టు కూడా ఏం కనపడట్లా. 4 రోజులు బాగుంటే 5వ రోజు ఎక్కడో చోట తొందర చేస్తున్నా. ఈ వారం అంతా బాగున్నావురా అంటే వచ్చే వారం ఏదో ఒకటి చేస్తున్నాం. 2 వారాలు బాగున్నామంటే 3వ వారం ఏదో ఒకటి చేస్తాం. ఈ 2 వారాలు బాగున్నాక అనిపించింది, పరిపూర్ణుడు అయిపోయాను, పరిపూర్ణాలు అయిపోయాను. 2 వారాలకు అసలు ఏ పొరపాటు కూడా నా నుండి లేదంటే 3వ వారంలో మళ్ళీ మొహం పగులుతుంది. మళ్ళీ నెత్తిన కొట్టేసుకొని కూర్చోవలసి వచ్చింది. 2 వారాలు బాగుండే 3వ వారం మళ్ళీ 3. అసలు ఏంది నా బతుకంతా ఇంతేనా? 1 నెల బాగున్నామంటే 2వ నెలలో మళ్ళీ ఏదో ఒకటి. మీకు ఎంతమందికి అనిపించింది ఇలా చేతులు ఎత్తి చెప్పండి సాక్ష్యం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. మీరు అందరూ నిజాయితీ పరులు, నిజంగా మాట్లాడేవాళ్ళు. చాలా వందనాలు. చెప్తా వినండి. మనకి ఈ శరీరము ఉన్నంత వరకు ఈ దాడి అనేది తప్పదు. ఈ శరీరములో మనం జీవించినంత వరకు ఈ పోరాటము, ఈ ఆవేదన మనకు తప్పవు. ఎందుకంటే మీరేవి నిశ్చయింతురో వాటిని చెయ్యకుందురు, వాటిని అడ్డగించేది శరీరం. మరి ఎట్లా ప్రభువా, ఇక అంతా రాజీ పడిపోవటమేనా అంటే లేదు. నీవు కూడా నా వలె బ్రతకడానికి అవకాశం ఉంది. నీవు కూడా నాలాగా ఈ లోకములో అసాధారణ జీవితం జీవించే ఛాన్స్ ఉంది. అలా ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి నీకు ఉపకరించేదే నా శరీరము, నా రక్తము అన్నాడు. ఈ లోకములో నీవు అసాధారణ జీవితం జీవించడానికి ఉపకరించేదే నా శరీరము, నా రక్తము. ఎందుకో చెప్తాడు వినండి. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 53వ వచనం నుంచి ఒకసారి చూడండి. కావున యేసు ఇట్లా అన్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అద్దుగద్దుగో, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే, అదుగో నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ప్రభువు బల్లలో చెయ్యి వెయ్యక మునుపు పాపములు ఒప్పుకొనుట, లోపములను దిద్దుకొనుట, మారు మనసు పొందుట, క్షమాపణ వేడుకొనుట, క్రీస్తు రక్తమును ఆశ్రయించుట, కృపను వేడుకొనుట అనేది సిద్ధపాటు. ఆయన శరీర రక్తాలు తీసుకునేవాడు కలిగి ఉండాల్సిన సిద్ధపాటు అంతవరకే. ఆ తరువాత ఆయన శరీర రక్తాలు తీసుకోవటం ద్వారా ఏం జరుగుతుందంటే, అందరూ అనుకుంటున్నట్టు ఓన్లీ పాప క్షమాపణ కాదు, కొన్ని మనలో ఏర్పడుతున్నాయి. వాటిలో ఒకటి, ఆయన శరీరము రక్తము తీసుకున్నవాడు జీవము గలవాడట, జీవం పొందుతాడట. ఇది మొదటిది. రెండవది, ఆయన శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వానిలో ప్రభువులో వాడు, ఇద్దరూ జీవిస్తారట. నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. ఉందా లేదా అక్కడ? 2. మూడవది, యేసు శరీర రక్తాల్లో చెయ్యి వేసిన వ్యక్తి
నేను తండ్రి మూలముగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. ఇప్పుడు యేసయ్యలో పాపం ఉన్నదని మనం చెప్పగలమా? యేసయ్య పాపాన్ని గెలిచాడా, పాపానికి లోబడ్డాడా? యేసయ్య పాపాన్ని గెలిచాడండి. ఆయన జయించినవాడు. పాపానికి దాసుడు కాలేదు, పాపాన్ని గెలిచాడు. మళ్ళా ఇదంతా పాపం నిండిన లోకం. ఈరోజు నువ్వు పరిశుద్ధుల మధ్యలో కూర్చున్నావు. నీ మాట, పాట, పలుకు, వ్యవహారం అంతా పవిత్రమే. కానీ ఇక్కడ దాటి అవతలకి వెళ్ళావంటే మళ్ళా పాప ప్రపంచంలోకి అడుగు పెడతావు. ఆ ప్రపంచంలోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే నీకంతా దరిద్రమే, చండాలమే. నువ్వు ఎంత జాగ్రత్తగా నోటిని కాచుకుందామన్నా, కళ్ళని కాచుకుందామన్నా, చేతల్ని నడతల్ని కాచుకుందామన్నా కుదరదు. అదంతా మలినం. అందులోనే నువ్వు జీవించాలి. తప్పు చేసేవాడిని ఎందుకురా తప్పు చేస్తున్నావు అంటే, తప్పేంది సార్, ఇది సాధారణం, అందరూ చేసేదే నేను చేస్తున్నాను, నేనేం స్పెషల్గా చేయట్లేదే, ఇది నేనే చేసినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది తేడా పడ్డోళ్ళని ఇది తప్పు కదా అని అడిగామనుకో, ఖచ్చితంగా వాళ్ళు వాడే డైలాగ్, మరి పెద్ద మనుషులు ఎవరు, పెద్ద మనుషులు ఎవరు రమ్మను, మంచి పిల్లలు ఎవరు రమ్మను. కొంతమంది అయితే మరీ వెటకారంగా స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు రమ్మను, రమ్మను అంటారు. ఆమె 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 నన్ను అంటున్నారుగా, సరే నేను తేడా, మరి ఏ తేడా లేని వ్యక్తి ఎవరు రమ్మనని ఈ పదం వాడతారు. మరి స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరు రమ్మనని. స్తంభాలు ఎత్తేది ఏంటంటే అదొక చరిత్రలే, అదొక చరిత్ర. పతివ్రత ఏ తప్పు చెయ్యని భర్తను ప్రేమించే పతివ్రత వెళ్ళి నమస్కారం పెడితే ఒక స్తంభం లేచి నిలబడిందంట. అదొక పెద్ద కథలే, అది చెప్పుకుంటే మళ్ళీ టైం చాలదు మనకి. అందుకని అప్పుడు వచ్చింది ఈ స్టోరీ, అందుకని అప్పుడు వచ్చింది ఈ సామెత, స్తంభాలు ఎత్తేవాళ్ళు ఎవరని. ఒక ఊర్లో ఒక స్తంభం లేపుతున్నారంట. 2 ముక్కలు చెప్పేస్తాలే. స్తంభం లేపుతుంటే ఎంతమంది పెట్టినా ఆ స్తంభం లేవట్లేదంట. అప్పుడు ఒక ఆయన అడిగారంట, ఒక ఋషిని అడిగితే, ఏ తప్పు లేని పతివ్రత వచ్చి ఆమె పూనుకుంటే ఆ స్తంభం లేచి నిలబడిద్ది అన్నారు. వాళ్ళు వచ్చి దాని చుట్టూ తిరగాలి, అతడేదో ఒక పని చెప్పాడు, అది చేయాలి, చేస్తే ఆ స్తంభం లేచింది. అంటే ఊరు మొత్తం అందరూ వచ్చి లేడీస్ అంతా దానికి వాళ్ళు ఆయన చెప్పినవి చేశారు. అబ్బాయి ఆ స్తంభం కదల్లా. ఎప్పుడు దైవభక్తిలో ఉండేవాళ్ళు సైతం, ఊరిలో నిజంగా మహాభక్తి పరులు అన్నవాళ్ళు సైతం, ఈ మహాతల్లి మామూలు మహాతల్లి కాదు, పుణ్యాత్మరాలు అన్న తల్లి వచ్చి దండం పెట్టినా, నమస్కారం చేసిన, ప్రదక్షిణాలు చేసిన ఆ స్తంభం లేవు. నా చిన్నప్పుడు విన్న కథ, ఎవరో మా అమ్మ మా నాన్నే చెప్పారు. చివరికి ఒక ఆమె ఉందట, ఆమె ఊళ్ళో ఉండదు, ఊరు బయట ఉంటుంది, భార్యాభర్త ఇద్దరు. పెద్ద ఆస్తి గల కుటుంబం ఆమెది, చాలామంది అన్నలు ఆమెకి. అయితే ఆమె వివాహం చేశారు. ఆమె భర్త ఒకప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత దరిద్రుడు అయిపోయాడు, కడు బీదవాడు అయిపోయాడు. చివరికి నిలవరమైన నివాసం లేదు. ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను పట్టించుకోలేదు, భర్త తరపు వారు ఎవరు పట్టించుకోలేదు. ఊరు బయట ఏదో చిన్న పాక వేసుకొని అందులో బతుకుతున్నారు, ఒక ఇల్లు కట్టుకొని. తర్వాత కనీసం ఎలాంటి పరిస్థితి అంటే, రోజు గడవటం కష్టమైపోయింది వాళ్ళకి. ఇట్లాగా ఊళ్ళో ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుందని వాళ్ళ దాకా సమాచారం వచ్చింది, కానీ ఆమెకు వెళ్ళడానికి మనసు లేదు. అందరూ వచ్చి ఆ స్తంభానికి నమస్కరిస్తున్నారు, మరి ఏమి ఇది కావట్లేదు అంటే భర్త అన్నాడు భార్యతో, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు. లేదండి, మీకు చెప్పకుండా నేను అలాంటి అడుగు వేయకూడదు కదా,
సరే ఊరు మొత్తం అయిపోయింది, ఆడవాళ్ళు అందరూ అయిపోయారు. చివరికి ఉన్న ఒక ఆమె ఈమె. ఆమె ఇంటికి పోయారు. ఆ భర్త ఉన్నాడు బయట. ఏమయ్యా, నీ భార్యని పంపించవచ్చు కదా, ఊళ్ళో ఆడవాళ్ళందరూ నమస్కారం చేశారు, అది లేవలేదు. మరి నీ భార్య వచ్చి ఇక ఉన్నది ఒక్క ఆమె, ఇంకా ఆమె వచ్చి ఆ కార్యక్రమం చేస్తే ఏమైనా జరిగిద్దేమో అంటే, ఆమె ఒక్కతే వస్తే సరిపోతుందా, ఇద్దరు రావాలా అన్నాడు. ఇద్దరు రండి అన్నారు. అట్లా కుదరదండి, నా భార్య రావాలంటే నేను ఇంట్లో ఉండాలి అన్నాడు. అదేంటి అంటే, వాళ్ళకున్నది ఒకటే వస్త్రం. ఈ భర్త అది కట్టుకొని బయటకు వస్తే భార్య లోపల వస్త్రం లేకుండా ఉండాలి. ఆమె బయటికి రావాలంటే ఈయన లోపల వస్త్రం లేకుండా ఉండాలి. అంత కఠోరమైన దరిద్రతలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆమెకి వస్త్రం ఇస్తే ఆ వస్త్రం ఆమె కట్టుకొని వచ్చి, దానికి ఏదో ఆయన చెప్పిన కార్యక్రమం చేస్తే అప్పుడు ఆ స్తంభం లేచి నిలబడిందట. ఊరు మొత్తం వల్ల గాంధీ ఆమె చేసినప్పుడు నిలబడింది. బాగుంది. అయితే కొంచెం అట్లా ఒరిగుందంట కొద్దిగా. స్తంభం లేచి నిలబడింది, కొంచెం ఒరిగుంది. ఏదన్నా దోషం ఉందా, ఏదన్నా తప్పు ఉందా అమ్మా అని అడిగారంట. అప్పుడు ఆమె తన తప్పును ఒప్పుకుంది. ఒకసారి నా భర్త కళ్ళ ముందు నా పాపకి పాలిస్తూ మంచం మీద కాలు పెట్టాను అందట. మంచం మీద కాలు పెట్టి నా పాపకు పాలు ఇచ్చాను, అది నా భర్త కళ్ళ ముందు చేశాను, అది తప్పు. అప్పుడు ఆ కొంచెం వంకర గొడవ కరెక్ట్ నిలబడిందంట. అక్కడ నుంచి ఇక ఆమె ఊరు మొత్తం కూడా ఆమె భర్తని సన్మానించి, ఊరు మొత్తంలో కూడా మహాపతివ్రత అని ఆమెకి స్పెషల్గా ఇచ్చేస్తే, అప్పుడు వాళ్ళ అన్నోళ్ళు, అటు అత్త తరపోళ్ళు, తల్లి తరపోళ్ళు అందరూ వచ్చి ఇక వాళ్ళని ఏదో పెద్ద ఇప్పుడు ఏదన్నా జరిగితేనే ఇక జనాలు మెచ్చుకునేది. ఆ తర్వాత వాళ్ళ లైఫ్ మారిపోయింది. జస్ట్ ఒక స్టోరీ అక్కడ పుట్టిందన్నమాట. అమ్మాయి, నువ్వు ఇట్లా చేయకూడదు కదా, నువ్వు ఇట్లా తేడా కదండి, మరి తంబాలు ఎత్తేవాళ్ళు రమ్మని అనేది అక్కడ పుట్టింది. అది అసలు కథ. అయితే ఎందుకు చెప్పాము ఇప్పుడు ఈ స్తంభం గొడవ? ఈ లోకములో మనుషులు తప్పులు చేస్తూ అవి సహజము, సాధారణము అని వాడుకలో వాడతారు. ఇది కరెక్ట్ కాదు కదా అంటే, లోకం చేయింది నేనేమన్నా చేశానా, లోకానికి విరుద్ధంగా నేనేమన్నా చేశానా, అందరు చేసింది నేను చేశాను, అసలు ఎవ్వరు చేయలేదా, నన్నే మాట్లాడతారేంటి అంటే అది సాధారణం. పాపము నిండిన ప్రపంచంలో పాపముతో బ్రతకటము సాధారణము. నీళ్లలో చేప బ్రతకటం సాధారణం, ఒడ్డున మనిషి బతకటం సాధారణం. కానీ నీళ్లలో మనిషి బతకటం, ఒడ్డున చేప బతకటం అసాధారణం. స్తోత్రం. నీళ్ళల్లో చేప బతికిద్ది, మనం ఆశ్చర్యపోతామా, అరే చేప ఏందిరా నీళ్ళల్లో బతుకుతుంది, మనమైతే చచ్చిపోము, చేప ఎట్ట బతుకుతుంది అని మనం ఎప్పుడన్నా ఫీలింగ్ ఇచ్చామా? ఒకవేళ మనం ఎవడి ముందని అలా అన్నాం అనుకో, వాడు మనం లెగాదిగా చూస్తాడు. ఏందంటే చూస్తున్నావు, చేప ఏంది అందులో బతుకుతుందంటే బిళ్ళలో ఆడుతున్నావా అంటాడు. టాబ్లెట్లు వేసుకుంటున్నావా, టాబ్లెట్లు ఏంది, చేప ఎట్లా బతుకుతుంది నీళ్ళరు, చేప నీళ్ళలో బ్రతక బయట బతికిద్దిరా మెంటల్ అంటారు. అది నీళ్ళలోనే బతికిద్ది, బయట తీసే సచ్చిద్ది. కానీ నీళ్ళల్లో బతకాల్సిన చేప బయట కూడా బతుకుతుంది అంటే అది అసాధారణం. బయట బ్రతకాల్సిన మనిషి నీళ్ళలోకి వెళ్ళి కూడా బతికే ఉన్నాడు, రోజులు బతికే ఉన్నాడంటే అసాధారణం. అలాగే పాపము నిండినటువంటి ఈ ప్రపంచంలో పాపరహితుడుగా ఒక మనిషి బతకటం అసాధారణం. అది సాధారణమైన విషయం కదా, అసాధారణం, అసాధ్యం. కానీ యేసు బతికాడు.
బతకటమే కదా సవాలు కూడా విసిరాడు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించునో రండి అని కేకలు వేశాడు. ఒక్కడికి దమ్ము లేదు ఫలానా విషయంలో నువ్వు పాపం చేశావు. ఆఖరికి పొంతి పిలాతు సభలో యేసుని నిలబెట్టి అనేక రకముల నేరములు ఆయన మీద మోపిరి గాని వాటిలో ఒకటైనను ఆయన మీద రుజువు పరచ జాలకపోయిరి. చివరికి పిలాతు ఏమన్నాడో తెలుసా? ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అన్నాడు. బిడలారా జాగ్రత్తగా గమనించండి. ఈ నీతిమంతుని యందు నాకే దోషము కనబడలేదు అని పొంతి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువే బాహటంగా మాట్లాడాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని. ఇప్పుడు మీకు వెంటనే ఒక మాట డౌట్ వచ్చింది. యేసు ప్రభు అంటే మనలాగా ఆదాము రక్తం పంచుకు పుట్టలేదు, పాపపు రక్తం పంచుకు పుట్టలేదు, పరిశుద్ధ రక్తంతో పుట్టాడు. ఆయన బ్లడ్లో పాప బీజం లేదు కాబట్టి ఆయన పాపం చేయకుండా ఉండటానికి నిగ్రహించుకునే అవకాశం ఆయనకుంది. మన ఏముంది, పుట్టడమే పాపరోగులుగా పుట్టాము కాబట్టి మనం యేసు ప్రభులాగా ఉండటం అంటే అది ఏది కాదు. యేసు ప్రభు రక్తం పరిశుద్ధమైన రక్తం అని మనమే కదా పాడుకుంటున్నాం, నిర్దోషమైన రక్తం, నిష్కళంకమైన రక్తం అని. కాబట్టి ఆ బ్లడ్ వేరు ఈ బ్లడ్ వేరు కాబట్టి ఈ బ్లడ్లో పాపం నడిచింది, ఆ బ్లడ్లో పాపం ఆగే ఛాన్స్ ఉందని అప్పుడప్పుడు నీకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా సమాధానం. ఇప్పుడు యేసు ప్రభు రక్తంలో పాపం లేకపోతే పాపం చేసే ఛాన్స్ లేదా? ఆదామును చూడండి. యేసయ్య అయినా ఒక స్త్రీకి జన్మించాడు. ఆదాము అసలు ఒక స్త్రీకి జన్మించలా, స్త్రీయే ఆదాము నుండి జన్మించింది. స్త్రీయే ఆదాము నుండి జన్మించిందండి. మరి ఇప్పుడు ఆదాము బ్లడ్లో పాపం ఉందా? ఆదాము సృష్టించబడినప్పుడు ఆదాము రక్తము పరిశుద్ధమైనదే, హవ్వ రక్తం కూడా పరిశుద్ధమైందే. మరి పరిశుద్ధ రక్తం కలిగి ఉండి వాళ్ళు పాపం చేయలేదా? అలాగే యేసు కూడా పరిశుద్ధ రక్తం కలిగి ఉండి పాపం చేసే ఛాన్స్ లేదా? ఉంది. అయినను ఆదాముకి ఎదురైన శోధన ఒకటైతే నా యేసయ్యకి ఎదురైన శోధనలు ఇన్ని. హెబ్రీ పత్రిక 4:15 సాక్ష్యం ఇచ్చింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను పాపము లేనివాడుగా ఉండెను. చదువు హెబ్రీ పత్రిక 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మన వల్లనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది సమస్త విషయములలో మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎలా ఉన్నావు ప్రభువా? నీలాంటి రక్తమే ఆదాము కూడా కలిగి ఉన్నప్పటికీ ఆదాము పాపం చేశాడు, నువ్వు ఎట్లా పాపం చేయలేదు ప్రభువా? మాకు వచ్చినాయన్నీ వచ్చినాయంటగా నీకు, మరి ఎలా ఉన్నావు అంటే యేసయ్య చెప్పిన సమాధానం యోహాను సువార్త 6:56-57 ఉంది. నేను ఎలా జీవించానో తెలుసా? ఈ అసాధారణ జీవితం నా తండ్రి మూలంగా జీవించాను. నీళ్లలో బతకాల్సిన చేప ఒడ్డును కూడా బతుకుతుంది అంటే దానికి నీళ్లలో అందాల్సిన జీవం ఒడ్డును కూడా అందుతుంది. అది అసాధారణ జీవితం జీవిస్తుంది. ఒడ్డున మాత్రమే బతికుండే మనిషి నీళ్లలో కూడా బతుకుతున్నాడు అంటే అక్కడ అసాధారణ జీవం అతనికి అందుతుంది, అందుకే బతికున్నాడు. అలాగే పాపము నిండిన ఈ ప్రపంచంలో పాపరహితుడుగా యేసున్నాడంటే అసాధారణ జీవం నా తండ్రి యొద్ద నుండి నాలోనికి ప్రవేశించింది, దాని ఎఫెక్టే ఇది అన్నాడు. నా తండ్రి మూలంగా నేను జీవించాను గనుక ఈ అసాధారణ జీవితం సాధ్యమైంది. అలాగే నన్ను తినువాడు అలాంటి జీవితంలో జీవించగలుగుతాడు, ఆ జీవంలోకి వస్తాడు అని యేసయ్య మాట్లాడాడు. కాబట్టి ప్రభు బలలో చెయ్యి వేయటం అనేది తక్కువగా మీరు భావించొద్దు. మీరు నిజంగా ఆత్మీయంగా చివరి వరకు సజీవంగా ఉండి క్రీస్తులో నువ్వు నిత్యత్వంలో చేరాలంటే నువ్వెంత పెద్ద ధనికుడివైనా, గొప్పోడివైనా, అయ్యగారివైనా, అమ్మగారివైనా మర్యాదగా ఓవర్ యాక్షన్ మానుకొని ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ప్రభు బలలో చెయ్యి వేయాలండి. అమ్మగారు మరియు అయ్యగారు ఖచ్చితంగా చేయాలండి ఆ పని. ఎగ్గొట్టకూడదండి, ఎగ్గొడితే జీవం పోయిద్దండి. నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఒకరోజు తినలేదు, ఆ జీవం పోయిద్ది.
మనం రోజు బతికి ఉండాలంటే తినాలి కదండి. ప్రభు ఏర్పరిచినట్టు కనీసం ఆదివారం నుంచి ఆదివారం 6 దినాల మధ్య నువ్వు ఆయన జీవాహారం, ఆయన శరీర రక్తం, ఇది నా శరీరం అన్నాడు, ఇది నా రక్తం అన్నాడు, వాటిల్లో నువ్వు చెయ్యి వేస్తే ఈ 6 దినాలకు సరిపోయిన జీవం దేవుడు నీకు ఇస్తాడు, మళ్ళా నిలబడతావు.